హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో బిర్యానీ వండితే ఇంటి బయట వరకు సువాసన రావాలి. ఇవాళ మనం బిగినర్స్ కూడా చాలా తేలికగా చేసుకోగలిగే కమ్మటి మష్రూమ్ గ్రీన్ పీస్ బిర్యానీ చేసుకుందాం. వీడియో మొత్తం ఫాలో అయిపోండి. బిర్యానీ మసాలా కోసం 12 పొడవటి పచ్చిమిరపకాయలు, ఇంచున్నర అల్లం, ఒక బిగ్ సైజ్ వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు జీడిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 8 ఇలైచి, 2 ఇంచీల దాల్చిన చెక్క, 8 లవంగాలు, చిన్నవి 4 మరాఠీ మొగ్గలు, 1 స్పూన్ సోంపు మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత 100 ml వాటర్ యాడ్ చేసుకొని కాటుకలాగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ మసాలా 1/2 kg బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పినట్టు బిర్యానీ ఇంటి బయట వరకు వాసన రావాలంటే ఈ మసాలా మస్ట్. తర్వాత 1/2 కిలో సోనా మసూరి బియ్యం బాగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. అంటే గ్లాస్ కొలతలో 1.5 గ్లాసు సోనా మసూరి బియ్యం. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని జీలకర్ర చిట్లే వరకు అలాగే ఉంచుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా యాడ్ చేసుకుని మసాలా పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోవాలి. మసాలా అడుగంటకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. తర్వాత 150 గ్రాములు బాగా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు, 150 గ్రాములు ఒలుచుకున్న గ్రీన్ పీస్, 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్, 1 బిగ్ సైజ్ క్యారెట్ మొత్తం యాడ్ చేసుకొని ముక్కలకి మసాలా పట్టే వరకు బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. వెజిటబుల్స్కి మొత్తం మసాలా పట్టే వరకు కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల వరకు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. కూరగాయలు ఉడికించడానికి 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం. తర్వాత 2.5 గ్లాసు నీళ్లు తీసుకున్నాం. అంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. ఉడికిన తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న సోనా మసూరి రైస్ యాడ్ చేసుకొని ఒక చిన్న సైజ్ టొమాటో తరుగు యాడ్ చేసుకొని ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తొందరపడి మూత ఓపెన్ చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతే ఓపెన్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకున్నాక చూసారా, మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన మష్రూమ్ గ్రీన్ పీస్ బిర్యానీ. ఈ బిర్యానీతో పాటు కలర్ఫుల్ కప్పు రైతాతో బిర్యానీ సర్వ్ చేశారంటే ప్లేట్లు ఈజీగా లేపేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.